ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ పర్యటన అత్యంత కీలకంగా మారింది. 5 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో పెట్టుబడుల మేళ, సాంకేతిక వేదికల అన్వేషణ, తెలుగు డయాస్పోరాతో ముడిపడిన ఆత్మీయత ఇవన్నీ కలిసిన గొప్ప ప్రయాణంగా ఇది నిలిచే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సింగపూర్ చేరిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. హోటల్ వద్ద శ్రద్ధగా వేచి ఉన్న తెలుగు వలసవాదులు సాంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, కుటుంబ సభ్యులు సందడి చేస్తుండగా చిన్నారులు కూచిపూడి నృత్యంతో తన శ్రేష్టతను చాటారు. ఈ స్వాగతం ఒక పార్శ్వంలో ఆతిథ్య సాంప్రదాయాన్ని ప్రతిబింబించగా, మరోవైపు ఆంధ్రలోని సంస్కృతి విశ్వవ్యాప్తమవుతుందనే నమ్మకాన్ని కలిగించింది. ఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం 29 కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. వీటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం సింగపూర్లోని తెలుగు డయాస్పోరాతో OWIS ఆడిటోరియంలో జరిగే సమావేశం ప్రాధాన్యంగా నిలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు వ్యూహాలు రూపొందించనున్నారు. అంతేకాదు, పారిశ్రామికవేత్తలు, టెక్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించబోయే సమావేశాల ద్వారా ప్రత్యేకంగా ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలన్నదే లక్ష్యం. మంత్రి నారా లోకేష్ కూడా ఈ పర్యటనలో ముఖ్య భూమిక పాత్ర పోషిస్తున్నారు. ఐటీ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలలో పెట్టుబడులను సంపాదించేందుకు అనేక బిజినెస్ లీడర్లను కలవబోతున్నారు. సింగపూర్లోని విద్యా సంస్థలు, టెక్ కంపెనీలతో సహకార ఒప్పందాల కోసం చర్చలు జరగనున్నాయి. అలాగే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు స్మార్ట్ గవర్నెన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై స్పష్టతనిచ్చే సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా ఐటీ రంగం, హైటెక్ పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్ టెక్, బయోటెక్, ఫిన్టెక్ వంటి రంగాల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టనున్నారు. సింగపూర్లోని వ్యాపార దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ఆంధ్రప్రదేశ్కు తిరుగులేని అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు తెలుగు డయాస్పోరాతో జరిపే చర్చల ద్వారా రాష్ట్రానికి అభివృద్ధిలో భాగస్వామ్యంగా మారేందుకు మార్గదర్శకత ఇస్తారు. గతంలో కూడా ఎన్ఆర్ఐల సహకారంతో మైసూర్లో రహదారులు, స్కిల్ హబ్లు, ఐటీ టవర్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలు విజయవంతమైన ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు తొలి రోజు స్కెడ్యూల్ ప్రకారం భారత హైకమిషనర్ శిల్ప కాంబులతో సమావేశం, సుర్బా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో భేటీ, ఎవర్ సెండై ఇంజనీరింగ్ చైర్మన్ తన్ శ్రీడాటో ఏకేనాథన్తో పెట్టుబడుల చర్చ, తెలుగు డయాస్పోరా సమావేశం, భారత హైకమిషనర్ నివాసంలో విందు సమావేశం. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు తాలూకు దృష్టిని నేరుగా గమనించవచ్చు. ఇది కేవలం పెట్టుబడుల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా సాగుతోంది. యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మహిళా స్వరాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ఇవన్నీ ఆయన ప్రణాళికలో భాగమయ్యే అంశాలుగా కనబడుతున్నాయి. ఈ 5 రోజుల పర్యటన అంటే కేవలం అధికారిక సమావేశాల పర్యటన కాదు. ఇది ఒక మార్గదర్శి అడుగు. ఇది బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ప్రస్థానం. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ కార్యాచరణలు భవిష్యత్ తరాలకు సుస్థిర అభివృద్ధిని దిశగా ఒక వేదికగా నిలవాలని ఆశిద్దాం.